కాంగ్రెస్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు మరి సోమేశ్వరంలో మరి వర్ణిలో ఇక్కడ బాన్సర్లో వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి వారు మాట్లాడినటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు ప్రజలు బాన్సోడ నియోజకవర్గ ప్రజలు నిన్ను తిరస్కరించారు. శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళు ప్రజాసేవలో ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. మరి ఈరోజు మీరు ఏదో బాన్సోడకు మరి ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే దీన్ని ఎవరు ఊరుకోరు. రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎక్కడ లేని విధంగా 11,000 ఇండ్లు మంజూరు చేయించి మరి 11,000 ఇండ్లకు సరే ఎక్కడో ఒక్కొక్కడ మరి బిల్లు వెనక ముందు అవడం సహజం. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో మరి టెండర్లు వేసినటువంటి కాంట్రాక్టర్లు కానీ మరి వాళ్ళు లబ్ధిదారులు వారు సొంతంగా కట్టుకున్నటువంటి ఇళ్లలో ఒక్క తీరుగా కట్టుకోరు. వారి డబ్బులు ఉన్నప్పుడు ఏ విధంగా డబ్బులు ఉంటే ఆ విధంగా కట్టుకుంటారు. దానికి అనేక రకమైనటువంటి కారణాలు ఉంటాయి. రికార్డు చేయడంలో కానీ మరి క్యూసీ రికార్డు చేయడంలో క్యూసీలు చేయడం కానీ అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. అవన్నిటి కూడా ఒకటి చేస్తూ ఉంటారు. గత 5 సంవత్సరాల నుంచి మరి కోట్లాది రూపాయలని డబుల్ బెడ్రూమ్లకు తీసుకొచ్చి మరి వాళ్ళు ఇస్తున్నటువంటి సంగతి మరి అక్కడ ఉన్నటువంటి బెనిఫిషియర్కి తెలుసు. మరి 11,000 ఇండ్లు మరి అయితా ఉన్నాయంటే అది ఆషామాషి కాదు. మరి అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మరి దేశంలోనే ఎక్కడ లేని విధంగా చేస్తున్నటువంటి దాన్ని హర్షించాలి, దాన్ని మెచ్చుకోవాలి తప్ప ఎక్కడో ఒక జాగాలో జరిగినటువంటి చిన్న విషయాలు ఏమన్నా అంటే ఇప్పటికీ ఇంకా కొంతమందికి ఇంకా సుమారు 11 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయి బాన్సోడ నియోజకవర్గానికి ఇంకా డబుల్ బెడ్రూమ్ కట్టిన వాళ్ళకు. ఇవన్నీ ఉంటాయి. దాన్ని పెట్టుకొని మరి నోటికి వచ్చినట్టు మాట్లాడడం మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు మీ సాంప్రదాయ సంస్కృతి మీరు నేర్చుకోండి. మరి ఇక్కడ బాన్సోడ ప్రజలలో మరి అందరూ ఎన్నికలు కాగానే అన్నదమ్ములుగా ఉంటాం. దీన్ని మీరు ఏదో రెచ్చగొట్టి మరి ఇక్కడ ప్రజల్ని మరి విభేదాలు సృష్టించి మరి ఏదో చేయాలని చూస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ రత్నకుమార్ కానీ అక్కడ మన జలమంచలి శ్రీనివాస్ కానీ రవీందర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది నీది. నువ్వు కూడా మా నాయకుడు 11,000 ఇండ్లు తీసుకొచ్చిండు. నువ్వు ఈరోజు 5,000 ఇండ్లు తీసుకొచ్చి కట్టు. నీకు శుభాకాంక్షలు చెప్తాం, ధన్యవాదాలు చెప్తాం. మా నియోజకవర్గ ప్రజలు బాగుపడతారు. కానీ దాన్ని పూర్తిగా మీరు ఏదో తీసేసి పడేయడం మరి దాన్ని మేము మా నాయకులు మా పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారని చెప్పి తెలియజేస్తాను.